మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిని పట్టారు కదా. నీ ఇంట్లో జరపడ్డాడని వీధిలో వాళ్ళు చెబితే నీ మాట నమ్ముతానా ఏమిటి? వేధావా, ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి? ఈయనే నాకు చదువు చెప్పే మాస్టర్. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్రుచ్చప్పు మాట్లాడతావేమిటి బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీష్ మాట అంటే పుచ్చకాయలు దొంగంటే భుజాలు తనుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావే. ప్రియా ముఖం కిం పురుషశ్చుచుంబా. ముద్దెట్టుకున్నాడటోయ్ ముండా కొడుకు, ముక్కట్టుకున్నాడు గాడు. ఏమిట్రా అబ్బి అంటున్నావు? ఏదో నా సొంత ఘోష. గురువుని కదా, అదేదో కొంచెం నాకు చెబుతూ. చెప్పడానికి ఏముందండి, నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చాంతాల్లాంటి హిందుస్థానీ ముక్కలు, సంస్కృతం ముక్కలు అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపిక ఉంది, కానీ నాకు 4 రోజులకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదు కదా. పట్నం వదిలి 6 నెలలకో మాటు అగ్రహారాలంటే వచ్చినప్పుడు పుస్తకం తీయి అంటే సంస్కృతం ఏం వచ్చేని. ఇటు పైన చూడు ఎలా చెబుతాను. రోజుకు 4 శ్లోకాలు చెప్తాను. కొత్త శ్లోకం చదువు. అస్తుత్యరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ. మళ్ళీ మొదటికొచ్చావే? మొదలు కొస ఒకలాగే కనబడుతుంది. పోనీ మొదటి నుంచే చదువుదాం. చదివినా ఏం లాభం ఉంది? ఈ శ్లోకం శుద్ధ అబద్ధం అంట. ఎవరు చెప్పారు? గిరీశం గారు. ఏం చెప్పాడేం? హిమాలయం 2 సముద్రాలకి దాసి రోళ్ల కర్రలాగా లేదట, మ్యాప్లో చూపించాడు. హిమాలయం సిగ్గోసిరి గాని ఆ పుస్తకం మూసి నా మాట విను. చిత్తం. చదువన్నది ఎందుకు? పొట్ట పోషించుకోవడానికి కదా. అవును. ఈ రోజుల్లో నీ సంస్కృతం చదువు ఎవరికి కావాలరా? దరిద్రులకి కావాలి. బాగా చెప్పావు. నీకు ఇంగ్లీష్ చదువుకోవాలనుందా? చెప్పించే దాతేడి. నేను చెప్పిస్తానురా. నిజంగాను? నిజంగానరా, కానీ ఒక షరతు ఉంది. ఏమిటండి? నాకు కష్టసాధ్యమైన రాజకార్యం తటస్థించింది. అది నువ్వు నిర్వహించి చేసుకురావాలి. నా వల్ల ఏ రాచకార్యాలు కూడా ఉన్నాయా? ఈ రాజకార్యం నీ వల్లే జరగాలి, మరెవరి వల్ల కాదు. అదేమిటంటే నువ్వు 10 రోజులు ఆడపిల్ల అయిపోవాలి. గణియం పట్నంలో ఉండిపోయిందే. అట్టే గణియం అవసరం లేదు. నీకు తల దువ్వి ఓక కడితే 12 ఏళ్ల కన్నిపిల్ల ఉంటావు. నిన్ను తీసుకెళ్ళి లుబ్ధావధానాలకిచ్చి పెళ్లి చేస్తాను. 4 పూటలు వాళ్ళింట నిపుణతగా మెసలి కోక విప్పేసి పారిపోయిరా. నిజమైన పెళ్లి ముహూర్తానికి చాలా వ్యవధి ఉంది. ఇదెంత పని? అలా అనుకోకు. అతి చేస్తే వట్టయినా అనుమానపడతారు. పట్టుపడ్డావంటే పీక తెగిపోతుంది. మీకు ఆ భయం వద్దు. నువ్వు కాని నెగ్గుకొస్తే మా పిల్లని నీకు ఇచ్చి ఇల్లరికి ఉంచుకుంటాను, సరేనా? సరే, అలా ప్రమాణం చేయండి. ఇదిగో ఈ పుస్తకం పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను. ఆహా, ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి ప్రమాణం చేయండి. గిరీశం గారిని అడిగి ఒక ఇంగ్లీష్ పుస్తకం పట్టుకురానా? తప్పితే భూమి తోడురా. మీరు ఎగేస్తే భూమి ఏం చేస్తుంది? మీ మాటే చాలు, కానివ్వండి. రాత్రి కన్యాశుల్కం మీద లెక్చర్ ఇచ్చారా? లెక్చర్ ఏమిటో దండు తెగిరిపోయింది. మీ తండ్రిది మైరావణ చరిత్ర. మీ అంకుల్ కర్ణాటక శాస్త్రి స్కౌండర్లా కనబడుతున్నాడు. ఏం జరిగింది ఏమిటి? విను, రాత్రి భోజనాల వేళ లెక్చర్ ఆరంభించమని రోజల్లా బురుడీలు పెట్టాడు మీ మామ. సబ్జెక్టు నేను కొంచెం ఎత్తగానే తను కూడా గట్టిగా సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేశాడు. మీ తండ్రి వైఖరి చూస్తే మాత్రం కొంచెం ధైర్యం వెనకాడి 4 కొసకొచ్చిన మాట మళ్ళీ మణిగిపోతూ ఉండేది. పెరుగు అన్నం కలుపుకునే వేళకి ఏ టైం మించిపోతుందని తెగించి లెక్చర్ ఆరంభించాను. ఇంట్రొడక్షన్ 2 సెంటెన్స్లు ఇంకా చెప్పలేదు, 4 ఇంగ్లీష్ మాటలు దొల్లయ్యా. నీ తండ్రి కళ్ళెర్ర చేసి ఈ వేధవ ఇంగ్లీష్ చదువు నుంచి బ్రాహ్మణ్యం చెడిపోతోంది. దేవభాషలాగా భోజనాల దగ్గర కూడా ఆ మాటలే కూస్తారు. సంధ్యావందనం స్త్రీ పురుష సూక్తాలు తగలడిపోయినా సరికదా అని గట్టిగా కేకేసి చెప్పేసరికి నేను కొంచెం పస్తాయించి థ్రోయింగ్ పెరల్స్ బిఫోర్ ది స్వైన్ అనుకుని కర్ణాటక శాస్త్రం వైపు చూసేసరికి ఏం చేస్తున్నాడు అనుకున్నావు? రాస్కెల్, ఉలకలేదు పలకలేదు సరికదా, మొహం పక్కకి తిప్పి కడుపు పగిలేటట్టు నవ్వుతున్నాడు. ఇక లెక్చర్ వెళ్ళింది కాదు సరికదా, నోట్లోకి ముద్ద కూడా వెళ్ళింది కాదు. ఛే, ఇంత జరిగిన తర్వాత తక్షణం బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాను. అయ్యో, వెళ్ళిపోతారా ఏమిటి? నాట్ ఇన్ ది లీస్ట్. కొసాకి విను, తండ్రిని పాకెట్లో వేశాను. నా తండ్రికి లెక్చర్ ఇచ్చి పెళ్లి తప్పిస్తానన్నారే. పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యం కాదు,
డిమాస్తనీసు సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చి చెప్పినా నీ తండ్రి పెళ్లి మాండు. లెక్చర్లు ఎంతసేపు సిటీలోనే కానీ పల్లెటూళ్ళలో ఎంత మాత్రం పనికిరావు. పూనా లాంటి సిటీలో లెక్చర్ ఇచ్చామంటే 10,000 పీపుల్ వినటానికి వస్తారు. మన టౌన్లోనే పెద్ద మీటింగులు చేయాలంటే డప్పులు బడాయించి నోటీసులు కట్టి బజార్లు కాసి తోవని పోయేవాళ్ళని ఈడ్చుకొచ్చిన 50 మంది గారు. పల్లెటూరు పీపుల్ లెక్చర్లకి అన్ఫిట్. మొన్న మనం వచ్చిన బండివాడికి నేషనల్ కాంగ్రెస్ గురించి 2 గంటలు లెక్చర్ ఇచ్చానా? ఆ గాడిద కొడుకు వాళ్ళ ఊరు హెడ్ కానిస్టేబుల్ని కాంగ్రెస్ వారు ఎప్పుడు బదిలీ చేస్తానని అడుగుతాడు. విలేజెస్లో లెక్చర్లు ఎంత మాత్రం కార్యం లేదు. నీ తండ్రి దగ్గర మాత్రం లెక్చర్ అన్న మాట అనకూడదు. అయితే నాన్నని ఎలా జేబులో వేశారేమిటి? అది పాలిటిక్స్ దా బాయ్. తర్వాత కథ విను. నా మీద క్యాల్కులేషన్ తర్వాత కోపం అనక్క ధూధూలు ఆడుకుంటూ పెరుగు అన్నం కుమ్మడం ప్రారంభించాడు మీ నాన్న. ఇంతలో మీ అప్పొచ్చి గుమ్మం దగ్గర నిలబడి కోకిల కంఠంతో, నాన్న తమ్ముడు పెళ్లి చేయాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి కానీ దాని కొంప ముంచి లుబ్దాదానికి ఇవ్వద్దని చెప్పింది. దాంతో నీ తండ్రికి వెర్రి కోపం వచ్చి ఉత్తరాభోజనం పట్టకుండానే ఆ పెరుగు అన్నంతో విస్తరి తీసుకెళ్లి దాన్ని ఎత్తిని రుద్దేశాడు. కాటశాస్త్రులు అడ్డుపడబోతే చెంబుతో నీళ్లు వాడిని ఎత్తిని నెమ్మరించాడు. కాటశాస్త్రులకు కోపం వచ్చి శిష్యుణ్ణి తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. దీని పేరైనా ఏమిటి మా నాన్న జేబులో వేసుకోవడం? పేషెన్స్. కొసాకి విను. స్కౌంటర్లు కరటశాస్త్రి వెళ్ళిపోయాడని సంతోషించాను కానీ నీ సిస్టర్ ఫేట్ విషయమే మహా విచారమైంది. నేనే దాని హస్బెండ్ అయి ఉంటే నిలబడ్డ పాటుని నీ తండ్రిని రివాల్వర్తో షూట్ చేసి ఉందున్నాం. మీ అమ్మ ఏడుస్తూ మొర కూర్చుంది. అప్పుడు నేను వెళ్ళి నీళ్ల పొయ్యిలో నిప్పేసి నీళ్లు తోడి నీ సిస్టర్ని స్నానం చేయమన్నాను. అధికస్య అధికం ఫలం అన్నారు కనుక ఓ చిన్న పిల్లను ముసలాడికి పెళ్లి చేసి వాడు చచ్చిపోతే మరోడికి, మరోడు చచ్చిపోతే మరోడికి, ఇలా పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, ఇలా ఏకోత్తర వృద్ధిగా కన్యాశుల్కం లాగి తుదకు నాలాంటి బుద్ధిమంతుని చూసి పెళ్లి చేస్తే చెప్పావు మజా. నిజంగా కంట్రీ లైఫ్లో మంచి చమత్కారం ఉంది. బెస్ట్ టొబాకో, బెస్ట్ గేదె పెరుగు, మంచి ఘీ. అందుచేతనే పోయిట్స్ కంట్రీ లైఫ్ అని దేవులాడుతూ ఉంటారు. దీని పేరైనా ఏమిటి మా నాన్న జేబులో వేసుకోవడం? పేషెన్స్. కొసాకి విను. స్కౌంటర్లు కరటశాస్త్రి వెళ్ళిపోయాడని సంతోషించాను కానీ నీ సిస్టర్ ఫేట్ విషయమే మహా విచారమైంది. నేనే దాని హస్బెండ్ అయి ఉంటే నిలబడ్డ పాటుని నీ తండ్రిని రివాల్వర్తో షూట్ చేసి ఉందున్నాం. మీ అమ్మ ఏడుస్తూ మొర కూర్చుంది. అప్పుడు నేను వెళ్ళి నీళ్ల పొయ్యిలో నిప్పేసి నీళ్లు తోడి నీ సిస్టర్ని స్నానం చేయమన్నాను. సిగార్స్ కాల్చుకుందామని పెరట్లో నేను బిచాణా వేసేసరికి నీ తండ్రి పశ్చాత్తాపం వచ్చి తను ఆ మంచం మీదే బిచాణా వేసి ఒక్క సిగారైనా కాల్చనీయకుండా రాత్రల్లా కబురులో పెట్టి చంపాడు. మొత్తానికి కత్తు కలిపేశాను. ఎలా కలిపారు ఏమిటి? ఒక పొలిటికల్ మహాస్త్రం ఉపయోగించి కలిపేశాను. ఏమిటండి ఆస్తం? వాడు చెప్పిందల్లా మహాబాగుందండమే. సమ్మోహనాస్త్రం అంటే అదే కదా. లెక్చర్ ఇచ్చి మా తండ్రిని ఒప్పించడానికి బదులుగా ఆయన చెప్పిన దానికి మీరే ఒప్పుకున్నారు. కొంచెం నిలువునా కొలవడానికి వీలైనప్పుడు తిరగేసైనా కొలిస్తే 4 గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచించి చూడగా ఇన్ఫెంట్ మ్యారేజ్ కూడానే తోస్తుంది. ఇన్నాళ్ళు కూడదని చెప్పేవారే నా ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తాను కానీ పొలిటీషియన్ కానీ అరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంట్ విన్నావా? ఇన్ఫెంట్ మ్యారేజ్లు అయితే కానీ యంగ్ వీడియోస్ ఉంటారు కదా. యంగ్ వీడియోస్ ఉంటేనే కానీ విడో మ్యారేజ్ రిఫార్మ్ గొప్ప అవకాశం రాదు కదా. సివిలైజేషన్ కల్లా నీకు విడో మ్యారేజ్ అయినప్పుడు ఇన్ఫెంట్ మ్యారేజ్ లేకపోతే సివిలైజేషన్ హాల్ట్ అయిపోతుంది. మరో అడుగు ముందుకు వేయలేదు కనుక తప్పకుండా ఇన్ఫెంట్ మ్యారేజ్ చేయవలసిందే. ఇది ఒక కొత్త డిస్కవరీ. నెంబర్ 2, చిన్నపిల్లలు ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడం కూడా మంచిదే అని నేను వాదిస్తాను. బుచ్చిని లుబ్దవదానికి ఇవ్వడం మంచిదంటారా ఏమిటి? ఆ సంబంధం చేస్తే అమ్మ నూతిలో పడతానంటుందే. ఫెమినిన్స్ ఫూల్స్ అన్నాడు. పడు అని నాశవత కానీ పడ్డ నాశవత లేదంటే ఎవరితోనో. నూతిలో పడ్డం గీతలో పడ్డం అంతా నాన్ సెన్స్. ఓ 2 తులాలు సరుకుడు మీ నాన్న చేయించి ఇచ్చాడంటే మీ అమ్మ మాట మానేస్తుంది. కానీ నా ఆర్గ్యుమెంట్ విను. ఏమిటండి? పెళ్ళి అనేది శుభమా అశుభమా, మంచిదా చెడ్డదా చెప్పు. మంచిదే. వెరీ గుడ్. పెళ్ళి అనేది మంచి పదార్థం అయితే అధికస్య అధికం ఫలం అన్నారు కనుక ఓ చిన్న పిల్లను ముసలాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడు చచ్చిపోతే మరోడికి, మరోడు చచ్చిపోతే మరోడికి, ఇలా పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, వీడి దగ్గర వెయ్యి వాడి దగ్గర వెయ్యి,
మరోడి దగ్గర మరో వెయ్యి, రొట్టె మీద నెయ్యి, నెయ్యి మీద రొట్టి, ఇలా ఏకోత్తర వృద్ధిగా కన్యాశుల్కం లాగి తుదకు నాలాంటి బుద్ధిమంతుని చూసి పెళ్లి చేస్తే చెప్పావు మజా. ఏ సౌఖ్యం పూర్తిగా లభిస్తుంది, ఏ సౌఖ్యం లభిస్తే పరసౌఖ్యం పూర్తిగా సాధించినట్టే. ఎలాగో తెలుసా, ఈజ్మెంట్ హక్కు ఎస్టాబ్లిష్ అవుతుంది. కన్యాశుల్కం కూడా మంచిదంటున్నారేమిటి? మరేమిటనుకున్నావు, నెంబర్ 2 బై హాఫ్స్ అన్నాడు. చేస్తే సుతక్షౌరమే కానీ తిరుపతి మంగళాక్షౌరం చేయకూడదు అన్నాడు. ఈ అస్త్రంతో మీ తండ్రి వశమైనాడు. ఇంగ్లీష్ వాడు థింక్ అన్నాడు. ఆలోచిస్తేనే కానీ నిజం బోధపడదు. బాగా ఆలోచించగా కన్యాశుల్కం లేని మ్యారేజ్ ఈ భూప్రపంచంలోనూ లేదు. విన్నావా? ఎలాగండి? అలా అడగబోయ్. డబ్బు పుచ్చుకుంటేనే కన్యాశుల్కం అయిందే. ఇన్ని తులాల బంగారం పెట్టండి, ఇన్ని తులాల వెండి పెట్టండి అని రూపాయికి బదులుగా వెండి బంగారాల కింద ధనం లాగితే కన్యాశుల్కం అయింది కాదే. ఈ పెద్ద పెద్ద పంతుల వారంతా ఇలా చేస్తున్నవారేనా? అవును. ఏ దొరల్లోనూ వీళ్ళతో గొయ్య ఇల్లు గుల్ల చేస్తారా? అవి గుడ్డలు కావు, అవి సెంట్లు కావు, అవి జ్యువెల్స్ కావు. మ్యారేజ్ సెటిల్మెంట్ అని బోల్డ్ ఆస్తి కూడా అవుతారు. ఈ ఆర్గ్యుమెంట్ అంతా చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానందభరితుడైనాడు. లుబ్ధావధానులు పెళ్లికి అన్నిటికన్నా పెద్ద సపోర్ట్ నీకు చెప్తాను విను. ఏమిటండి? లుబ్ధావధానులు బుసలాడు బంగారం పిచ్చికాను 2 ఏళ్లకో 3 ఏళ్లకో అమాంతం బాల్చి తన్నేస్తాడు. అనగా కిక్స్ ది బకెట్. దాంతో నీ చెల్లెలు రిచ్ విడో అవుతుంది. నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ చెల్లెలకి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి నువ్వు సంపాదించవచ్చు. అవును. మరో గొప్ప మాట, ఈ సంబంధం అయితే నీకు నాకు సంబంధం కలుస్తుందా? అది నాకు ఇష్టమే. రాత్రి నీ నాన్న నీకు హైకోర్టు వకాల్తీ దాకా చదువు చెప్పిస్తా అన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాల మాట కలిపాను కానీ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు. ఈలోగా చుట్టముక్కలు లేకపోతే గుడ్లు ఎక్కువ వస్తాయి. సిగార్స్ కోసం కాపర్సమైనా సంపాదించావా లేదా? లేదు. ఈ ఉదయం వల్ల అమ్మ దుమదుమలాడుతూనే ఉంది. మా నాన్న పొడుం కోసం కొట్లో నిల్వ చేసిన పొగాకులోది ఓ కట్ట దాసి తీసుకొచ్చారు. దట్ ఈస్ పాలిటిక్స్. మరి ఇంతసేపు చెప్పావు కదే. చుట్టలు చుట్టుకుని కోవిల్లోనే కాల్చుకుందాం. కోవెల్లో చుట్టలు కాల్చొచ్చునా? కాలిస్తే కోవిల్లోనే కాల్చాలా? దీని పొగ ముందు సాంబ్రాణి గుగ్గిలో ఏమోలా. ఇది కట్టెలతే. ఆహా, నిజంగా కంట్రీ లైఫ్లో మంచి చమత్కారం ఉంది. బెస్ట్ టొబాకో, బెస్ట్ గేదె పెరుగు, మంచి ఘీ. అందుచేతనా పోయిట్స్ కంట్రీ లైఫ్ అని దేవులాడుతూ ఉంటారు. మీరు పోయిట్సే కదా. అందుకు అభ్యంతరం ఏమిటి? నాకు కంట్రీ లైఫ్ ఇష్టమే కానీ సీమలోలాగా బ్యూటిఫుల్ షెపర్డన్లు లవ్ మేకింగ్ ఉండదు. గ్రాస్ గర్ల్స్ తగు మాత్రంగా ఉంటారు కానీ మై దట్ ఈ స్మెల్ అదొకటిను. మన దేశంలో మెయిడన్స్ ఉండరా? లవ్ మేకింగ్ ఎంతసేపు విడోస్కి చేయాలి కానీ మరి సాధనాంతరం లేదు. మీరు విడో మీద చేసిన పోయిట్రీ రాసిస్తానని ఇచ్చారు కాదు కదా. అడగ్గానే ఇస్తే వస్తువు విలువపోతుంది. అదొకటి మరి 2 ఏళ్ళు పోతేనే కానీ దాని రసం నీకు పూర్తిగా బోధపడదు. అయినా స్పెషల్ కేసుగా నీకు ఉపదేశం చేస్తాను. నోట్బుక్ తీసుకురాయి. గిరీశం గారు, అయ్యా, రాత్రి మనం అనుకున్న ప్రకారంగా మన దావాలన్నీ గెలుస్తాయనే మీ అభిప్రాయమా? గెలవకపోతే చెవి కదపాయించుకు వెళ్ళిపోతానండి. మీ ఊహపోహలు సామాన్యమైనవా? అందులోనూ యతో ధర్మస్థతో జయ అన్నట్టుగా న్యాయం మీ పక్షం ఉంది. మీ వంటి వారు నాకు చెయ్యాసరా ఉంటే రామావధానులు పిలకు ఊడదీసేద్దు. మీరు విడో మీద చేసిన పోయిట్రీ రాసిస్తానని ఇచ్చారు కాదు కదా. అడగ్గానే ఇస్తే వస్తువు విలువపోతుంది. అదొకటి మరి 2 ఏళ్ళు పోతేనే కానీ దాని రసం నీకు పూర్తిగా బోధపడదు. అయినా స్పెషల్ కేసుగా నీకు ఉపదేశం చేస్తాను. నోట్బుక్ తీసుకురాయి. The widow. She leaves her bed at AM 4 and sweeps the dust from off the floor and sweeps the dust from off the floor and heaps it all behind the door. The widow. Of wondrous size she makes the cake and takes much pains to boil and bake and eats it all without mistake. The widow.
Through fasts and feasts, she keeps her health. And pie, she stores by stealth, till all the town talk of her wealth. The widow. And now and then she takes a mate and lets the hair grow on her pate and cares a hang what people prate. The widow. I love the widow, whoever she be, married again or single free, bathing and praying or frisking and playing, a model of saintliness or a model of comeliness. What were this earth but for her birth, the widow? నేను దీన్ని రిఫార్మర్లో అచ్చు వేసేసరికి టెన్నిసన్ చూసి గుండె కొట్టుకున్నాడు. ఇంటికి పోదాం పదా, చాలాసేపు అయింది. ఇదిగో గిరీశం గారు, అయ్యా, రాత్రి మనం అనుకున్న ప్రకారంగా మన దావాలన్నీ గెలుస్తాయనే మీ అభిప్రాయమా? గెలవకపోతే చెవి కదపాయించుకు వెళ్ళిపోతానండి. మీ ఊహపోహలు సామాన్యమైనవా? అందులోనూ యతో ధర్మస్థతో జయ అన్నట్టుగా న్యాయం మీ పక్షం ఉంది. బుచ్చమ్మ గారి కేసు విషయంలో జబ్బల్పూర్ హైకోర్టు తీర్పు మనకి మహాబలంగా ఉందండి. మా పెద్దండ్రి గారు ఇలాంటి కేసు ఒకటి ఈ మధ్యనే గెలిచారండి. దీనికల్లా అసాధ్యం ఈ కేసు కాకినాడలో తేవాల్సి వచ్చింది. మా కర్ణాటక శాస్త్రిని పంపిస్తే ఎవడో చవట వకీల్ని కుదిర్చాడు. వాడెప్పుడు డబ్బు తెమ్మని రాయడమే తప్ప కేసు పోగొట్టా ఏమీ రాయడు. గడిగడికి వెళతామంటే దూరాభారం కదా. తమ సెలవు అయితే స్టీమర్ మీద వెళ్ళి వ్యవహారం చక్కబెట్టుకొస్తాను. మా పెద్దండ్రి గారు కాకినాడలోకి వెళ్ళా తెలివైన ప్లేడరు. ఆయన పట్టిన కేసు అన్నాడు పోయిందన్న మాట లేదండి. మీరు వెళితే నేను వెళ్ళినట్టే. ఎంత ఫీజు అయినా మీ పెద్దండ్రి గారికే వకాల్తా ఇద్దాం. ఏమంటారు? మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడానా అండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే ఫీజు అక్కర్లేకుండా పని చేయిస్తానండి. మీరు అలా అంటారని నేను ఎరుగుతున్నాను. కానీ గెలిచిన తర్వాత మనకు తోచిన బహుమతి ఇద్దాం. ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరేనండి. నాన్న అమ్మ స్థానానికి లెమ్మంచు. అలాగే భోజనం చేసిన తర్వాత కాగితాలు మీ చేతికి ఇస్తాను. అవన్నీ సావకాశంగా చూడండి. మా ఇంటి తూర్పుకు రామావధానుల మీద మందడిగోడ విషయమే మనం తెచ్చిన దావా లంచం పుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జి కోర్టులో అప్పీలు చేశాడు. మా వకీలు అవతల పార్టీ దగ్గర కతికి మన కేసు ధ్వంసం చేశాడు. మీ వంటి వారు నాకు చెయ్యాసరా ఉంటే రామావధానుల పిలకు ఊడదీసేద్దు. కానివ్వండి గాని తూర్పు మందడిగోడ రామావధానులదైతే పడమటి మందడిగోడ మందవాలనా లేదా? న్యాయం చెప్పండి. చూడండి దాని మీద ఎలా కొంజాయిస్తాడు. క్రిమినల్ నడిపించమని బుగత సలహా చెప్పాడు. నాన్న అమ్మ స్నానం చేయమంచుంది. పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతూ ఉంటే రామాయణంలో పిడకల వేట్లాగా అదే పిలవడమా? తప్పకుండా క్రిమినల్ కేసు నడపాల్సిందేనండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 171 సెక్షన్ ప్రకారం తీసుకొద్దామా, 172 సెక్షన్ ప్రకారం తీసుకొద్దామా? 2 సెక్షన్లు తేలేమే. నేరంగల ప్రవేశం, ఆక్రమణ 2 సెక్షన్లు ఉపకరిస్తాయండి. సరే కదా, కళ్ళతో చూశాను కనుక ఈ గోడ మీదైనట్టుగా జల్లీలు తెగబడి సాక్ష్యం కూడా చెప్పగలండి. ఈ గోడ స్పష్టంగా మీదైనట్టు తెలుస్తుందండి. పెరటి గోడ కూడా చూతురు గాని అక్కాబత్తుడు ముక్కు నులిపి గెలుచుకున్నాను. కానీ ఈ దావాల కింద సిరిపురం భూమి అమ్మేయవలసి వచ్చింది. రామావధానుల కేసు కూడా గెలిస్తే నాకు ఈ విచారం లేకపోవును. తర్వాత ముక్కేమిటి పాడు? తర్వాత ముఖ్యం ఉంది. మిమ్మల్ని నమ్మి మోసపోయాను. అదేం అలా అంటున్నావు? నిన్నేం మోసం చెయ్యలేదే.
ఏం చిత్రంగా మాట్లాడతారు పంతులు గారు. నాకు డబ్బే ప్రధానమైనట్టు మీ మనసుకు పొడగొడుతోంది కాబోలు. నాకు డబ్బు గడ్డిపరక వేళా పడలేదా? లుబ్ధావధానులు గారి పెళ్లి తప్పించేస్తే గాని ముద్దు పెట్టుకోనివ్వ.